వివేకే నా పార్ట్నర్. గత 4 ఏళ్లుగా వైజాగ్లో మా ఇంట్లో వీఆర్ లివింగ్ టుగెదర్. వివేకానందకి భార్య బిడ్డలు ఉన్నారని తెలిసిన తర్వాతే ఆయనతో నేను జీవితం మొదలు పెట్టాను. నా పర్సనల్ ప్రాబ్లమ్స్, నేనప్పుడున్న పరిస్థితుల వల్ల నేను ఆయన నమ్మి ఉండాల్సి వచ్చింది. సితారాకి ఇవన్నీ తెలీదు. నేను తనకి చెప్పేంత వరకు మొదట్లో వివేక్ ప్రవర్తన నాకు చాలా అట్రాక్టివ్గా ఉండేది. తర్వాతే వీడి నిజమైన రూపం ఏంటో నాకు తెలిసింది. పెళ్ళైన మనిషి అని తెలిసి కూడా ఏమీ ఆలోచించకుండా ప్రేమించింది, అతనితో జీవించింది. నేను అసలు న్యాయం అని చెప్పను. కానీ ఈ వీడియోలో ఆయన భార్య నేను ఇలా రావడానికి ఒక కారణం ఉంటుంది కదా. ఆ కారణం ఇద్దరు షేర్ చేసుకున్న ఆ ఎక్స్పీరియన్సెసే. ఒకేలాగా అనుభవించిన మెంటల్ ట్రామా, ఫిజికల్ అబ్యూస్. నార్మల్ గా గొడవ పడాల్సిన ఇద్దరు ఆడవాళ్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని మీ ముందు ఓపెన్ గా చెప్పడానికి, కలిసి రావడానికి కారణం ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. దీనికంతా కారణమైన వాడు నేను ఆల్రెడీ చెప్పిన ఈ లైఫ్ కి సూపర్ స్టార్ మనతోనే ఉన్నాడు. ఇప్పుడే చెప్తున్నాను, ఒక డిస్క్లైమర్ ఉంది. అతను రియాక్షన్స్ కి మేము బాధ్యత కాదు. దిస్ ఇస్ మిస్టర్ వివేకానంద. ఈ పరిస్థితికి ఈయన మాత్రమే కారణం. Men are different types and of course women too. అందువల్ల ఈ లైవ్ ని చూసేవాళ్ళు ఎవరు దీన్ని జనరలైజ్ చేసి ఆయనకి సపోర్ట్ చేస్తూ రావద్దు. ఎన్ని రోజులుగా ప్రేమ అభిమానం అని ఏమార్చి వీడు మమ్మల్ని చీట్ చేశాడు. సెక్స్ అని వచ్చేటప్పుడు పార్ట్నర్ కన్సెంట్ అవసరం లేదని, మగాడు అధికారం అని ఆలోచించేవాడి వల్ల బాధింపుకు గురైన వాళ్ళవే నేను ఇంకా సితారా. అందుకని ఇలా వీళ్ళు రియాక్ట్ అయినందుకు వీళ్ళని తప్పు పట్టగలవా? మీరే చెప్పండి. ఏం చేయాలో తెలియక ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇంతకు మించి భరించలేకపోయాం. వీడిని మేము ఎటువంటి హింస పెట్టలేదు, కానీ వీడు మాకు పెట్టిన టార్చర్ కి మేము ఇది కూడా చేయకపోతే ఎలాగా? కరెక్టేనా వివేక్? రేయ్, అనవసరంగా రియాక్ట్ చేయకు. అయ్యప్ప, అది ఆప్ చేయరా, నేను చూడలేకపోతున్నాను. ఏంటి వీళ్ళు చేస్తున్న పని? త్వరగా మీరు లేవండి, అక్కడికే వెళ్ళి ఏంటని అడుగుదాం. నేను వస్తానుండండి. నాతో ఎవరు రావద్దు. అరే, నేను లేకుండా మీరు ఎక్కడికి వెళ్తారు? నేను అక్కడికి వెళ్ళటం లేదురా, మా ఇంటికి వెళ్తున్నా. అక్కడ సావిత్రి టీచర్ ఉన్నారుగా, ఆవిడ అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రే, ఇంకో పెగ్గేరా. సరే. రేయ్, నువ్వు ఒంటరిగా వెళ్ళకు, పక్కనే ఉన్న బిజ్జుని తీసుకెళ్ళు. మన స్టేషన్ రేంజే కదా సార్, వెళ్ళి చూడాలి కదా. ఉండవయ్యా, చూస్తున్నాను కదా. తను కంప్లైంట్ ఇస్తే వెళ్దాం సార్, ఎందుకంటే ఇది లేడీస్ గొడవ కదా. నువ్వు చెప్పింది కరెక్టే, చాలా హుషారుగా హ్యాండిల్ చేస్తున్నాడు. ఆడవాళ్ళతో ఆడుకోకూడదని ఇప్పుడైనా అర్థం చేసుకున్నారా సార్? అదెందుకు ఇప్పుడు నువ్వు నాతో చెప్తున్నా? నీతోనే రా చెప్తున్నాను, కొదరకుండా ఉండు. వివేకన్నా, తెరవన్నా, వివేకన్నా, తెరవన్నా. ఎవరది? వదినా, ఏమైంది? తలుపు తెరవండి. నువ్వు నీ పని చూసుకోపో. వదినా, అసలు ఏం చేస్తున్నారు? ముందు కట్లు విప్పండి అనేది. అదేం కుదరదు. అయ్యో, వీడియోనా? నా మొహాన్ని చూపించద్దు. వద్దు వద్దు. ఒరే సచ్చి, అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూసిరారా. ఒక్కసారి వెళ్ళి కలవండి. వాడు మీ అన్నయ్యే కదా. ఆ అన్నయ్యనా? లోకం మొత్తం ఈ వీడియో చూస్తున్నారు. అక్కడికి వెళ్ళి నన్నేం చేయమంటావు? వెళ్ళరా, వెళ్ళమని చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళలేనమ్మా.